మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది జూలై 5 నుంచి 15 వరకు? వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకుంటే గురువు సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కాకపోతే బుధుడు అత్యంత యోగప్రదుడుగా మారుతున్నాడు. అంటే ఎటువంటి విషయంలో 8వ తారీఖు నుంచి శుభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్పెక్యులేషన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఫినాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వాటికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా కానీ మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు పెట్టినటువంటివి ఈ 8వ తారీఖు తర్వాత పెట్టుబడి పెట్టినటువంటిది భవిష్యత్తులో చక్కటి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక శుక్రుడు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదురుతాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు ఈ 15వ తారీఖు వరకు కూడా వేచి చూస్తే చాలా మంచిదమ్మా. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, మీ జాతకరీత్యా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ప్రతి మానవుడికి ఉంటాయండి. కానీ ఆ సమస్యల యొక్క తీవ్రత తగ్గించి అత్యంత వేగముగా మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకునే రోజు, అద్భుతమైన రోజు ఉంటుంది. ఆ రోజు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి ఈ కార్యక్రమంలో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఆశాంతం వీక్షించండి. తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మిస్ అయ్యామా మళ్ళీ మనం చూడలేము ఆ రోజుని. ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు ప్రధానంగా ఉన్న సంస్థల్లో పనిచేసే ప్రయత్నం చేసుకోమని చెప్పండి. వేరే సంస్థలకి ప్రయత్నం చేస్తే అనుకూలం కాదు. 15వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగం, వేరే సంస్థల్లో బదిలీ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఇక ప్రధానంగా శని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల అన్ని పనుల యందు కూడాను కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అయితే ఇక్కడ రాశిలోనే కుజుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని వృషభ రాశి వారు ప్రయత్నం చేయాలి. అంటే ఈ రాశిలోనే కుజ సంచార ప్రభావంలో దుందుడుకు స్వభావం ఉంటుంది, స్పీడ్ డెసిషన్స్ ఉంటాయి, ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తూ ఆ ఉత్సాహాన్ని ఎదుటివారి మీద కమాండ్ చేసి ఫలితం పొందాలి అనుకునే దానికంటే అదే రెట్టించిన ఉత్సాహంతో మీరు కష్టపడుతూ పని చేయగలిగితే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. రాహు చాలా యోగిస్తున్నాడు. అనుకున్నదల్లా చూసిద్ది కావాలనుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ మనస్తత్వం ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా కష్టపడాలి. ఆ కష్టపడడానికి కుజుడు ఎనర్జీ బూస్ట్ పాయింట్ ఇస్తాడు. కష్టపడిన దానికి చక్కటి శుభ ఫలితాలని శని లాభస్థానం నుండి ఫలితాలను ఇస్తున్నాడు. ఉన్న దోషమల్లా కూడా గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం. కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళని ఇంకా ఎవ్వరూ ఢీకొట్టలేరు. ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా పాటించుకోవాలి. వివాహం కావలసినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తే కుదురుతాయి. సంతానపరంగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు పొందుతారు. కాకపోతే కేతుగ్రహ ప్రభావం, ఒకవైపు రాహు యోగిస్తూ ఉన్నటువంటి కారణం, కేతువు అర్ధాష్టమ కేతు ప్రభావం, పనులలో ఆటంకాలు. సహజంగా కేతువు అనుకూలత ఉండదు ఎవరికైనా, అంటే వైరాగ్యాన్ని కలగచేస్తాడు. కాబట్టి ఎంతో ఉత్సాహంతో పని మొదలు పెడుతున్నటువంటి వాడికి కేతువు పరీక్షిస్తున్నట్టుగా ఉంటుంది, వైరాగ్యం వైపు నెట్టుకొస్తాడు. కానీ అది గమనించుకొని ఇది మన పద్ధతి కాదు, మన పని మనం చేసుకోవాలి అనుకొని ముందుకు సాగినట్లయితే అసలు ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే సమస్యలంటూ లేని వాళ్ళంటూ ఉండరు. ఎంత గ్రహాలు ఎంత గొప్పగా ఉన్నా
సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమస్యల యొక్క నివారణ కోసం ఏంటనంటే అద్భుతమైన రోజు అని చెప్పాను కదా, అదే జూలై 13వ తారీఖు రోజు. ఆ రోజున ప్రధానంగా మహాశైవాఖ్య యోగము అని చెప్పబడింది. మనం చెప్పింది కాదమ్మా, మేరుతంత్రంలోనే చెప్పబడి ఉంది ఇది. అంటే సోమవారము ఈశ్వరునికి జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి తిథి ఇవన్నీ కలిసి ఉన్నటువంటి రోజు అలభ్యమైనటువంటి రోజు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే రాదు. ఇది తప్పిందా 2053 సంవత్సరంలో చూస్తాం. 2053 తప్పిందా 2070లో చూస్తాం. చాలా అరుదుగా 100 సంవత్సరాలకి 3 సార్లు. నేను 200 సంవత్సరాల నుంచి చూశాను. అంటే ఎప్పటి నుంచి చూశాను? 1900 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు చూశాను. కేవలం 9 సార్లు మాత్రమే ఇటువంటి యోగం వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, కాబట్టి అద్భుతంగా ఇది 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి రోజు. ఈ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఈశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించుకొని మీ యొక్క సంకల్పాన్ని ఆ పరమేశ్వరునికి నివేదన చేయండి. పరమేశ్వరుడు సదా ప్రసన్నుడై చాలా బలంగా ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ఇక్కడ సంబంధించి మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క పరమేశ్వర అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, తాంత్రిక ప్రయోగ బాధల నివారణకి, దిష్టిదోష నివారణకి సుదర్శన హోమము, అలాగే రాహుకేతులు, కాలసర్పదోష నివారణకి రాహుకేతులకు సంబంధించినటువంటి హోమము, అలాగే ప్రధానంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి కాబట్టి నవగ్రహ పాశుపత హోమము. ఇప్పుడు విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. కావున 13వ తారీఖు సాయంకాలం అమృత ఘడియలు 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 3 గంటల లోపల వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుంది? 5, 6, 7, 8 ఈ తేదీలలో అన్ని విధాలుగా బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి, మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఖర్చులని, సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు, సంతోషంగా ఉంటారు. ఇక 9, 10 తేదీలలో ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. అనవసర ప్రయాణాలు, ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక 11, 12 తేదీలలో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. దంపతులు కలిసి ఎక్కడికైనా కలిసి వెళ్ళాల్సినటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా చాలా చక్కగా ఉండి సంతోషంగా ఉంటారు. 13, 14 ఈ తేదీలలో ప్రభుత్వ పరముగా చలాన్లు కట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా బాగుంటుంది, సంతోషంగా జీవిస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అన్నీ కూడా తీర్చుకోగలుగుతారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు ఏమైనా చేయాలి అంటారా గురువు గారు? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దత్త అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే జూలై 13వ తారీఖు రోజున మాత్రం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. శివాలయంలో అభిషేకం, అర్చన జరిపించుకోండి. వీలు కుదరలేదు, ఇంకా మనకు దైవబలం కావాలి ప్రత్యేకంగా అనుకున్నప్పుడు అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 4 గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.